సామాజిక ప్రవర్తన వారి స్వతంత్ర జీవనంలో కీలక పాత్రను పోషిస్తుందని మొదటి నుంచి చెప్పుకుంటా వస్తున్నాం. అంటే సామాజిక ప్రవర్తన, సోషలైజేషన్ అనేది వాళ్ళకి సామాజిక ప్రవర్తన అనేది సోషలైజేషన్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేధావి కలిగిన విద్యార్థుల్లో సామాజిక నైపుణ్యాలను పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలా. సామాజిక నైపుణ్యాలను పెంపొందే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలా. సామాజిక నైపుణ్యాలు పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలా. అంటే ఈ సామాజిక నైపుణ్యాన్ని పెంపొందించడంలో ముఖ్యంగా సామాజిక నైపుణ్యాల బోధించాల్సినటువంటి ప్రధాన రంగాలు ఏంటివంటే సిచ్యువేషన్ ఇన్ ద స్కూల్, ఇన్ నైబర్హుడ్, ఇన్ కమ్యూనిటీ. సిచ్యువేషన్ ఇన్ ద స్కూల్ అంటే పాఠశాలలో ఉండే పరిస్థితి, పాఠశాలలో ఉండే పరిస్థితులు. స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సిచ్యువేషన్ ఇన్ ద స్కూల్. నైబర్స్, నైబర్స్ అంటే చుట్టుప్రక్కల చుట్టుపక్కల ఉండేటువంటి వారితో. నెక్స్ట్ అదేవిధంగా కమ్యూనిటీ, సమాజంతో. పాఠశాలలో ఉండే పరిస్థితులతోనూ, నైబర్ చుట్టుపక్కల ఉండే వాళ్ళతోనూ, అదేవిధంగా కమ్యూనిటీ సమాజంలోనూ వాళ్ళు మెలిగే విధంగా స్కిల్స్ ని పెంపొందించాలా, నైపుణ్యాలు పెంపొందించాలా. నెక్స్ట్ ఇంకా ఎలాంటి నైపుణ్యాలు అంటే బస్సులో ప్రయాణించడం, రైలులో ప్రయాణించడం, ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేయడం, బస్సులో ప్రయాణించడం, రైల్లో ప్రయాణించడం, రోడ్డు క్రాస్ చేయడం, వీటిలో నైపుణ్యాలని పెంపొందించాల. నెక్స్ట్ ఇతరులు ఎవరైనా వాళ్ళు వేధించినప్పుడు కానీ, కొట్టినప్పుడు కానీ ఇతరుల సహాయం అడగడానికి ప్రయత్నించగలిగేటట్టు ఆ నైపుణ్యాలు మనం నేర్పించాలి. అంటే ఇతరులు ఎవరైనా వీళ్ళని ఏడిపించారు లేదా ఎవరైనా కొట్టారు, అప్పుడు ఇతరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ పిల్లవాడు ఉన్నాడు, ఒక ఎక్స్ అనే ఒక అబ్బాయి వీడిని కొట్టినప్పుడు ఇతరులని హెల్ప్ తీసుకొని వీడిని వీడిని కొట్టకుండా ఆగే విధంగా ఇతన్ని ట్రైన్ చేయాలా, ఎంఆర్ పిల్లవాడిని ట్రైన్ చేయాలా, ఆ స్కిల్స్ ని మనం నేర్పించాలా. అదేవిధంగా ఇటు ఇంట్లోనూ, స్కూల్లో, సమాజంలో, ఇంట్లోనూ, హోమ్, స్కూల్లోనూ, సమాజం, కమ్యూనిటీలో వ్యక్తుల మధ్య ప్రవర్తనని నేర్పించాలా. వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో వాటిలో విషయాల్లో కమ్యూనికేషన్ ఆ స్కిల్స్ డెవలప్ చేయాలా. ఇంట్లోనూ, స్కూల్లోనూ, సమాజంలో మెలగగలిగే ప్రవర్తన నైపుణ్యాలు నేర్పించాలా. నెక్స్ట్ అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచాలా. లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచేటట్టు పెంచాలా. ముఖ్యంగా వీళ్ళకి నేర్పించేటువంటి కరికులంలో నోన్ టు అన్నోన్
తెలిసిన విషయం నుంచి తెలియని విషయాల వైపు వెళ్ళాలా? తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపు, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలని నేర్పించాలా? నెక్స్ట్, వీటిలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయాలా? వీళ్ళకి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయాలా? కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అవుట్డోర్ యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ ఏంటివి? ఆటలు, పాటలు, వినోదాలు. రైట్, వినోద కార్యక్రమాలు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, వీటిని ఏర్పాటు చేయాలా? నెక్స్ట్, అదేవిధంగా వీలైనంత వరకు ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్లాలా? క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలా? రాసుకో. క్షేత్ర పర్యటనలకు ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్లాలా? నెక్స్ట్, ప్లేవే మెథడ్ ఉపయోగించాలా? ప్లేవే మెథడ్ ఉపయోగించాలా? నెక్స్ట్, సోషల్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయాలా? సోషల్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్. సోషల్ అండ్ లాంగ్వేజ్ స్కిల్ అంటే సామాజిక భాషా నైపుణ్యాలని, సామాజిక భాషా నైపుణ్యాలు నేర్పించాలా? అదేవిధంగా గ్రూప్ గేమ్స్ నేర్పించాలా? గ్రూప్ గా గేమ్స్ ఆడే విధంగా వీళ్ళని తయారు చేయాలా? గ్రూప్ గేమ్స్. అదేవిధంగా స్టోరీ టెల్లింగ్, కథలు చెప్పించడం అనేది నేర్పించగలగాల? కథలు చెప్పేటట్టు తయారు చేయాలా? నెక్స్ట్, నేరేటింగ్ ఎక్స్పీరియన్స్. నేరేటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలని ఏమంటారు దాన్ని, వాళ్ళకుండే అనుభవాల్ని వివరించే విధంగా తయారు చేయాలా? వాళ్ళ అనుభవాలు ఇతరులకు చెప్పే విధంగా, అనుభవాల్ని వివరించే విధంగా తయారు చేయాలా? నెక్స్ట్, ఇంకా ఏం చేయాలంటే సోషల్ స్కిల్స్ లో ఇప్పుడు వీళ్ళు టీవీలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, నైబర్హుడ్ తో వచ్చేటువంటి న్యూస్ వార్తలు వినాలా? ఆ వార్తల గురించి చర్చించాలా? వార్తలు వినాలా? వార్తల గురించి చర్చించాలా? చర్చించే విధంగా చూడాలి. వార్తలు వినాలా, న్యూస్ వినాలా, మరియు న్యూస్ గురించి చర్చించగలగాల? అదేవిధంగా టెలిఫోన్ వచ్చినప్పుడు టెలిఫోన్ సందేశాన్ని సేకరించే విధంగా వాళ్ళు తయారు చేయాలా? టెలిఫోన్ సందేశాన్ని, ఫోన్ వచ్చింది, ఫోన్ వెంటనే తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నించేటట్టు చేయడం, టెలిఫోన్ సందేశాన్ని వినగలిగేటట్టు చేయడము. నెక్స్ట్, వివిధ పాఠశాలలో ఉండే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయడము. వివిధ పాఠశాలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడము. వివిధ పాఠశాలలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయడము. They should involve various functions in the school. They should involve various functions in the school.
నెక్స్ట్ అదేవిధంగా ప్రజలతో మర్యాద పూర్వకంగా మాట్లాడడం నేర్పించాలా. ప్రజలతో మర్యాద పూర్వకంగా మాట్లాడడం నేర్పించాలా. నమస్కారం పెట్టడం, మర్యాదగా మాట్లాడడం నేర్పించాలా. నెక్స్ట్ అదేవిధంగా ఇటు వచ్చినటువంటి అతిథులతో గాని అతిథులతో గాని కుటుంబ సభ్యులతో సంభాషించడం నేర్పించాలా. వచ్చిన అతిథులతోనూ కుటుంబ సభ్యులతో సంభాషించడం నేర్పించాలా. నెక్స్ట్ సామాజిక మతపరమైన విషయాలలో ఇన్వాల్వ్ చేయాలా వాళ్ళని. సామాజిక మతపరమైనటువంటి సంభాషణ రాసుకోండి బాగా. సామాజిక మతపరమైన కార్యాలలో పాల్గొనడము నేర్పించాలి. అంటే దే హ్యావ్ టు అటెండ్ సోషల్ అండ్ రిలీజియస్ ఫంక్షన్స్. సోషల్ అండ్ రిలీజియస్ ఫంక్షన్స్ లో వాళ్ళు అటెండ్ అయ్యేటట్టు చూడాలా. షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ సిబ్లింగ్. షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ విత్ సిబ్లింగ్ అంటే తన భావాలని, తన ఫీలింగ్స్ ని తోబుట్టువులతో, అన్నతో గాని తమ్ముడితో గాని పంచుకునే విధంగా చేయాలా. కుటుంబంతో కలిసి ఇతర ప్లేస్లకు పోవడానికి ప్రయత్నించేటట్టు చూడాలా. సో ఇవన్నీ కూడా సామాజిక నైపుణ్యాల కింద వస్తాయి. ఒక్కసారి చూడండి, సామాజిక నైపుణ్యాలు అంటే సోషల్ స్కిల్స్ లో మొదటగా ముఖ్యంగా సామాజిక నైపుణ్యాలను బోధించడంలో పాఠశాలలో కావచ్చు, పరిసరాల్లో కావచ్చు, సమాజంలో ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోవాలా. నెక్స్ట్ క్యూలో నిలబడడం కూడా నేర్పించాలా. క్యూలో ఎలా నిలబడాలా. టర్నింగ్ తిరిగేటప్పుడు ఎలాంటి తిరగాల, మలుపు తిరగడం అంటాం. టర్నింగ్ ఎలా తిరగాల ఇవి కూడా నేర్పించాలి. బస్సులో ప్రయాణించడము, రోడ్లో ప్రయాణించడము, రోడ్ని క్రాస్ చేయించడము, ఇంట్లో సమాజంలో వ్యక్తుల మధ్య ఎలా ప్రవర్తించాలో నేర్పించాలా. భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ అండ్ స్కిల్స్ నేర్పించాలా. క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లాలా. అదేవిధంగా ఒక్క నిమిషం రైట్. నెక్స్ట్ ప్లేవే మెథడ్ ఉపయోగించాలా. సామాజిక భాషా నైపుణ్యాలను నేర్పించాలన్నా కథలు చెప్పించడము, గ్రూప్ గేమింగ్స్, అనుభవాలను వాళ్ళు వివరించేటట్టు చేయడము, న్యూస్ చదవడము, వాటిని చర్చించడము, టెలిఫోన్ సందేశాన్ని సేకరించగలగడము, పాఠశాలలో కార్యక్రమాల్లో పాల్గొనడము, ఇంట్లో సామాజిక శిక్షణ కార్యక్రమాలు పాల్గొనడము, ప్రజలకు మర్యాద పూర్వకంగా నమస్కరించడము, అతిథులతో కుటుంబ సభ్యులతో సంభాషించడము, సామాజిక మతపరమైన విషయాలలో పాల్గొనేటట్టు చేయడము, తోబుట్టువులతో అనుభవాలను పంచుకోగలగడము, ఇవన్నీ కూడా సామాజిక నైపుణ్యాల కింద వస్తాయి. సో అది రెండవ డొమైన్. మూడవ డొమైన్ ఏంటి? అకాడమిక్ అంటే విద్యాపరమైనటువంటిది. విద్యాపరమైనటువంటి అభ్యసనం ఎలా ఉండాలంటే ఈ అకాడమిక్ స్కిల్స్ అంటే వీటిని అకాడమిక్ స్కిల్స్. ఈ అకాడమిక్ స్కిల్స్ లో డిఫరెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఫంక్షనల్ రీడింగ్ కార్యక్రమయుత అభ్యసనము. రాసుకోండి. ఏంది అకాడమిక్ విధానంలో అండి. అకాడమిక్ లో ఫంక్షనల్ రీడింగ్ ఒకటి,
కార్యక్రమయుత అభ్యసనము, కార్యక్రమయుత అభ్యసనము. కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏంటి అంటే, కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏంటంటే ముఖ్యంగా విద్యార్థి యొక్క యాక్షన్స్, వాళ్ళ రెస్పాన్సెస్. మొదటగా కార్యక్రమయుత అభ్యసనంలో మొదటి గోల్ అంటాం, మొదటి ప్రాథమిక లక్ష్యం. ప్రాథమిక లక్ష్యం ఏందా? ప్రాథమిక లక్ష్యం అంటే సైన్ బోర్డులు చదివేటట్టు చేయడం. సైన్ బోర్డులు చదవగలిగేలా సామర్థ్యాన్ని పెంచడం. సైన్ బోర్డులు చదవగలిగేలా సామర్థ్యాన్ని పెంచడం మొదటి లక్ష్యం అండి. ఫంక్షనల్ రీడింగ్ లో మొదటి లక్ష్యం, ప్రైమరీ గోల్ ఇది. ప్రైమరీ గోల్ ఏంటి అంటే సైన్ బోర్డు చదవగలిగేలా చేయడము. సైన్ బోర్డు చదవగలిగేలా చేయడము. రెండో లక్ష్యం, సెకండ్ గోల్ అంటాం. రెండో లక్ష్యం ఏంటంటే ఫంక్షనల్ రీడింగ్ లో మొదటి లక్ష్యం ఏంది? సైన్ బోర్డులు చదివేగలిగేట్టు చేయడము. రెండో లక్ష్యం ఏంటంటే రీడింగ్ ప్లెజర్ మ్యాగజైన్స్. రీడింగ్ ప్లెజర్ మ్యాగజైన్స్. ప్లెజర్ మ్యాగజైన్స్ అంటే ఆహ్లాదకరమైనటువంటి మ్యాగజైన్స్ చదవడానికి ప్రయత్నించాలా. ఎలాంటివి? కామిక్స్ కావచ్చు, స్టోరీ బుక్స్ కావచ్చు, ఇలాంటి చదవడానికి ప్రయత్నించేది రెండో లక్ష్యం. అంటే ఫంక్షనల్ రీడింగ్ లో మొదటి లక్ష్యం ఏంది? బోర్డులు చదివేటట్టు చేయాలా. ఫంక్షనల్ మనం వాళ్ళ దగ్గర చేపించాలా. రీడింగ్ కార్యక్రమంలో ఏమి నేర్పించాలా? మొదటగా బోర్డులు చదివేటట్టు చేయాలా. రెండోది స్టోరీస్ లేదా కొన్ని కథలు చదివేటట్టు చేయాలా. మూడో లక్ష్యం, థర్డ్ గోల్, మూడో లక్ష్యం ఏంటంటే సరే మొదటి లక్ష్యం ఏంటనుకున్నాం? ఫంక్షనల్ రీడింగ్ లో మొదటి లక్ష్యం ఏంది? సైన్ బోర్డులు చదవాలా. బోర్డు చదివినంత మాత్రాన స్టోరీ చదివేయలేడు. ఇది మూడో లక్ష్యం కింద రాసుకోండి. మూడో లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటంటే న్యూస్ పేపర్స్, టెలిఫోన్, బుక్, జాబ్ అప్లికేషన్ మొదటి సమాచారం చదవడానికి ప్రయత్నించాలా. న్యూస్ టెలిఫోన్ బుక్ లో ఉంటున్న ఫోన్ నంబర్ల, టెలిఫోన్ బుక్ లో ఉండేటువంటి ఫోన్ నంబర్లు, జాబ్ అప్లికేషన్, ఇవి చదివేలా చేయాల. న్యూస్ చదివేటట్టు రెండో గోల్లో న్యూస్ చదివేటట్టు చేయాలా. టెలిఫోన్ ఫోన్ నంబర్ చదివేటట్టు చేయాలా. నెక్స్ట్ అదేవిధంగా జాబ్ అప్లికేషన్ చదివేలా చేయాలా. మూడో గోల్లో వచ్చేసరికి, థర్డ్ గోల్లోకి వచ్చేసరికి ప్లెజర్ మ్యాగజైన్స్ చదివేటట్టు చేయాలా. ఆహ్లాదకరమైనటువంటి పుస్తకాలు చదివేటట్టు చేయాలా. స్టోరీలు చదివేటట్టు చేయగలగాల. సో తద్వారా ఏమవుతుంది ఒకసారి గమనించండి. అకాడమిక్ లో ఫంక్షనల్ రీడింగ్ లోకి వెళ్ళాము. ఫంక్షనల్ రీడింగ్ లో మొదటి లక్ష్యం ఏమో సైన్ బోర్డులు చదివారు. రెండో లక్ష్యంలో వచ్చేసి న్యూస్ చదవగలిగారు, టెలిఫోన్ నంబర్ చదవగలిగారు, జాబ్ అప్లికేషన్ చదవగలిగారు. మూడో లక్ష్యంలోకి వచ్చేసరికి మ్యాగజైన్స్, కామిక్ స్టోరీస్ చదవగలిగారు. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎలాంటి నైపుణ్యాలు పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి అంటే, స్పెల్లింగ్ వస్తుందా? చదువుతున్నారంటే స్పెల్లింగ్ చదువుతున్నారా? స్పెల్లింగ్ డెవలప్ అవుతుందా? వర్డ్ యొక్క వొకాబులరీ డెవలప్ అవుతుందా? వర్డ్ యొక్క వొకాబులరీ డెవలప్ అవుతుంది.
పదాల కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చదువుతూ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఊహా చిత్రాలు, ఇమాజినరీ ఊహా చిత్రాలు అంటే ఇమాజినరీ థింగ్స్ ఉన్నాయి కదా, అంటే కాంక్రీట్ థింగ్స్, అబ్స్ట్రాక్ట్ థింగ్స్ 2 రకాలు ఉన్నాయి. ఊహా చిత్రాన్ని కాంక్రీట్ థింగ్స్, కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్, ఈ విషయాలు డెవలప్ అవుతాయి. కాంక్రీట్ థింగ్స్ అంటే ఏంటి? బాల్, నౌన్ కు సంబంధించినటి. బాల్, మ్యాంగో, ఫ్యాన్, హౌస్, ఇవి కాంక్రీట్ థింగ్స్. హౌస్ అంటే తెలుసు, బాల్ అంటే తెలుసు, ఫ్యాన్ అంటే తెలుసు, కాంక్రీట్ థింగ్స్. అదే అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏంటంటే అవి మనం చూడలేం. బ్యూటిఫుల్, అందంగా ఉంది. ఇప్పుడు స్టోరీ బుక్ చూసినట్టు అందులో ఉంటే బొమ్మలు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. కాబట్టి అబ్స్ట్రాక్ట్ థింగ్. బ్యూటిఫుల్ అనే పదం అది కంటికి కనిపించదు, దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ థింగ్. ఎస్, గుడ్, బాగుంది. గుడ్ అనేది కంటికి కనిపించదు. సో ఇలాంటి భావాలు వాళ్ళలో డెవలప్ అవుతాయి అకాడమిక్స్ లో. కాబట్టి ఈ అకాడమిక్స్ లో మొదటిది ఫంక్షనల్ రీడింగ్. ఫంక్షనల్ రీడింగ్ లో లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాము. ప్రాథమిక లక్ష్యము బోర్డులు చదవాలా, ద్వితీయ లక్ష్యం వచ్చేసి న్యూస్ పేపర్లు చదవగలగాల, టెలిఫోన్ ఫోన్ నెంబర్లు చదవగలగాల. మూడో లక్ష్యం వచ్చి కామిక్ స్టోరీస్ చదవగలగాల. ఈ రీడింగ్ 3 లక్ష్యాలు గమనిస్తే వాళ్ళల్లో మనం వొకాబులరీ డెవలప్ చేయగలుగుతున్నాము, స్పెల్లింగ్ డెవలప్ చేయగలుగుతున్నాము, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చదవాలో డెవలప్ చేయగలుగుతున్నాము, కాంక్రీట్ థింగ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి. అక్కడ పెన్ను, బాల్, హౌస్, సమ్ అదర్ టెలిఫోన్, లేదంటే బుక్, కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి కాంక్రీట్ థింగ్స్. ఇవి కాకుండా ఈ బుక్ మీద ఉండేటువంటి బొమ్మ చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ అనే పదం అక్కడ వచ్చింది. బ్యూటిఫుల్ అనేది కాంక్రీట్ థింగ్, ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ థింగ్. సో ఇలాంటివి కూడా వాళ్ళలో డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ అదే విధంగా కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ 2 కలిసి ఉండే విధంగా, ఇప్పుడు ఐ ఏట్ మ్యాంగో, నేను మ్యాంగో తిన్నాను, ఇట్ ఈస్ సోర్ ఇన్ టేస్ట్, పుల్లగా ఉంది, లేదా ఇట్ ఈస్ స్వీట్ ఇన్ టేస్ట్, తీయగా ఉంది. తీయగా ఉన్నది కాంక్రీట్, ఐ మీన్ అబ్స్ట్రాక్ట్. మ్యాంగో అనేది కాంక్రీట్. అంటే అమూర్త భావనలు అనేటివి వాళ్ళల్లో వృద్ధి చెందుతున్నాయి. అమూర్త భావనలు వాళ్ళల్లో వృద్ధి చెందుతున్నాయి. సో ఇది అకాడమిక్స్ లో మొదటిది ఫంక్షనల్ రీడింగ్. రెండవది ఫంక్షనల్ రీడింగ్ తర్వాత వచ్చేటువంటిది నెక్స్ట్ రెండోదండి. ఏది? మొదటిదేమో ఫంక్షనల్ రీడింగ్ అన్నాం. దేంట్లో? ఇవి అకాడమిక్స్ లో కన్ఫ్యూజ్ కావాలి. అకాడమిక్స్ అనేది ఏ రంగము? ఎన్నో రంగం? థర్డ్ డొమైన్. హలో, am I audible to everyone? Yes, sir. మూడోది అకాడమిక్ స్కిల్స్. అకాడమిక్ అనేది మూడో దాంట్లో. అందులో మొదటి చెప్పండి మేడం, ఏంటి? అకాడమిక్స్ లో మొదటిదేమో ఫంక్షనల్ రీడింగ్. ఫంక్షనల్ రీడింగ్ అంటే ఎందుకు చూసాం ఇప్పుడే. ఫంక్షనల్ రీడింగ్ లో ప్రైమరీ గోల్ ఉంటుంది, సెకండరీ గోల్ ఉంటుంది, థర్డ్ గోల్ ఉంటుంది. 3 రకాల లక్ష్యాల్లో ఫైనల్ గా వాళ్ళకి మనం స్పెల్లింగ్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, అమూర్త భావనలు కావచ్చు, ఇవన్నీ మనం పెంపొందించవచ్చు. ఇది ఫంక్షనల్ రీడింగ్ లో అమూర్త భావనలు పెంపొందించేటువంటి రంగం ఏది అంటే అకాడమిక్స్ లో. ఏ రంగము అంటే ఫంక్షనల్ రీడింగ్. నెక్స్ట్ రెండోది ఫంక్షనల్ రైటింగ్. ఇందులో రెండోది ఫంక్షనల్ రైటింగ్. ఫంక్షనల్ రైటింగ్ లో ఏమి డెవలప్ అవుతుందో ఒకసారి గమనించండి. ఫంక్షనల్ రైటింగ్ అంటే రాయడంలో
కార్యక్రమేత రాయడం అంటారు దాన్ని ఫంక్షనల్. అంటే స్వతహాగా రాస్తున్నారు కదా అక్కడ. స్వతహాగా రాసేటప్పుడు మీరు గమనించండి, రైటింగ్ లో ఏం గమనిస్తామంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ వస్తుందా? ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే కళ్ళు చేతులు, కంటితో చూస్తా ఉన్నాం, ఏం రాస్తున్నాము, చేతులు, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది అక్కడ. అదేవిధంగా మోటార్ కోఆర్డినేషన్ జరుగుతుందా? మోటార్ కోఆర్డినేషన్ జరుగుతుందా? నెక్స్ట్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఉందా? సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే నేను ఇప్పుడు ఏడు రాసేది ఫంక్షన్ అని రాసా. నెక్స్ట్ ఏడు పోయి రాస్తున్నానా, కింద రాసుకుంటా వస్తున్నానా, ఒక లైన్ లో రాసుకుంటా వస్తున్నానా, లేదంటే ఎటంటే రాస్తున్నానా? దట్ ఈస్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అంట. అంటే రైటింగ్ అనే పదాన్ని నేర్పించినప్పుడు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది, మోటార్ కోఆర్డినేషన్ జరుగుతుంది, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అనేది జరుగుతుంది. అదే విధంగా లెఫ్ట్ రైట్, హారిజాంటల్ వర్టికల్ అనే పదాలు ఇక్కడ వాడతాము. హారిజాంటల్ ఇప్పుడు అడ్డంగా రాస్తున్నానా, నిలువుగా రాస్తున్నాను. ఇప్పుడు మ్యాథ్స్ రాస్తున్నా, మ్యాథ్స్ ప్లస్ అనేది వాడా. ప్లస్ అంటే ఇది నిలువు, అడ్డంగా ఒక లైన్, నిలువుగా ఒక లైన్, హారిజాంటల్ అండ్ వర్టికల్ అనే భావనలు అక్కడ ఏర్పడుతున్నాయి. లెఫ్ట్ ఏది, రైట్ ఏది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ రాయడం లేదు, వదిలేసాను, రైట్ సైడ్ రాస్తున్నాను. లెఫ్ట్ అండ్ రైట్ అనేటువంటి భావన ఏర్పడుతుంది. కాబట్టి ఫంక్షనల్ రైటింగ్ లో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, మోటార్ కోఆర్డినేషన్, సెన్స్ ఆఫ్ డైరెక్షన్, ఇవి హారిజాంటల్ రైటింగ్, వర్టికల్ రైటింగ్, ఇవి డెవలప్ అవుతాయి ఫంక్షనల్ రైటింగ్ లో. నెక్స్ట్ అదేవిధంగా ట్రేజింగ్ అంటే ఏంటి? కొన్ని ఈ లైన్లు, ఈ డాట్లు ఇచ్చా, పిల్లవాడు ఏం చేస్తాడు, ఇటు కలుపుతా రాస్తాడు, ట్రేసింగ్ చేస్తాడు. ట్రేసింగ్ చేయడం. నెక్స్ట్ అదే విధంగా జాయినింగ్ ద డాట్స్, కాపీ చేయడం. దాంట్లో ఉండేది ఆ ఉండేది చూసి ఆ రాస్తాడు, ఈ ఉండేది ఈ చూసి రాస్తాడు. కాపీ చేయడం అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అయితే ముఖ్యంగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి, రైటింగ్ లో 4 రకాలు ఉన్నాయి. ట్రేసింగ్ రైటింగ్ ఇన్వాల్వ్స్ 4 స్టేజెస్. ఈ పాయింట్ రాసుకోండి. ట్రేసింగ్ రైటింగ్ ఇన్వాల్వ్స్ 4 స్టేజెస్. రాసే విధానం 4 స్టేజెస్, 4 దశలు. మొదటిది ట్రేసింగ్. కన్ఫ్యూజ్ గా ఉందో చెప్పేటప్పుడా? అంటే రాసే విధానం 4 దశలు. ఒకటి ట్రేసింగ్, రెండోది జాయినింగ్ డాట్స్, రెండోది జాయినింగ్ డాట్స్, మూడోది కాపీ చేయడం, నాలుగోది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించడం, ఐదోది రైటింగ్ ఫ్రమ్ మెమరీ అంటే గుర్తు పెట్టుకొని రాయడం. చూడండి, రాయడంలో 4 దశలు. 4 దశలు అని చెప్పేసి ఇక్కడ 5 రాయించారు కదా సార్? 4 దశలు కదా, 5 రాయించారు. 5 రాసుకోండి. 5 దశలు రాయడంలో, 5 దశలు, 4 కదా, 5 దశలు. మొదటిది ట్రేసింగ్. అది తప్పు మేడం, ఒక్క నిమిషం, సారీ, తప్పే. 4 రాసుకోండి, 4 దశలే రాసుకోండి, 4 దశలే. ట్రేసింగ్ చేయడం 4 దశలు. ఇప్పుడు ట్రేసింగ్ అండ్ జాయినింగ్ డాట్స్ అనేది ఒకటే కదా. ట్రేసింగ్ అంటే డాట్స్ ఇస్తాడు, డాట్స్ ని కలవడాన్ని ట్రేసింగ్ అంటాం. ట్రేసింగ్ ఐఫన్ పెట్టుకొని జాయినింగ్ డాట్స్, ఈ రెండు ఒకటిగా అనుకోండి.
ఇది ఒకటి. కాపీయింగ్ రెండోది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మూడోది. నాలుగోది వచ్చేసి గుర్తు పెట్టుకొని రాయడం. అంటే రాయడంలో 4 దశలు ఉన్నాయి. ట్రేసింగ్ అండ్ జాయినింగ్ డాట్స్ అనేది ఒకటిగా తీసుకోండి. కాపీయింగ్ 2, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3, నాలుగోది వచ్చి గుర్తు పెట్టుకొని రాయడము. సో ఈ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇటు ఆడిటరీ, విజువల్, టాక్టైల్, టచ్ చేస్తాం కదా, టాక్టైల్, ఈ అన్ని విషయాల్లో నైపుణ్యాన్ని పొందుతాడు. ఈ ఫంక్షనల్ రైటింగ్ లో లాస్ట్ పాయింట్ రాసుకోండి. ఈ ఫంక్షనల్ రైటింగ్ లో శ్రవణ, దృశ్య, స్పర్శ. శ్రవణ అంటే ఆడిటరీ, దృశ్య అంటే విజువల్, స్పర్శ అంటే టాక్టైల్ విషయాలలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. ఈ విషయాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు. కాబట్టి ఇక్కడ అకాడమిక్స్ లో మనం మొదటగా ఫంక్షనల్ రీడింగ్ చేసాం, ఫంక్షనల్ రైటింగ్ చూసాం. మూడోది ఫంక్షనల్ అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన, న్యూమరికల్ కి సంబంధించిన విషయాలు, నంబర్ స్కిల్స్ డెవలప్ చేయడము అంతే. దీనిలో చూసిన వెంటనే ఏది వచ్చినా మీరు గమనించగలరు. నంబర్ స్కిల్స్ డెవలప్ చేయడము, నంబర్ స్కిల్స్ అంటే సంఖ్యా నైపుణ్యాన్ని పెంచడం. అంటే ఎట్లా? సంఖ్యా నైపుణ్యాన్ని ఎలా పెంచుతాము? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లవాడు పోయి ఒక అర డజను గుర్తుపెట్టుకోండి, అర డజను అరటిపళ్ళు అడిగాడు. వాడు అర డజన్ ఇచ్చాడు అంటే పిల్లవాడికి ఉండాల్సిన జ్ఞానం ఏంది? అర డజన్ అంటే ఎన్ని? 6 ఉన్నాయా లేవా చూసుకోగలగాలి. ఆ భావాన్ని, అంటే అర డజన్ అనే భావాన్ని వాడికి ఉందా లేదా చూడగలగడం. అదేవిధంగా ఇతను ఏ నంబర్ బస్సు ఎక్కితే వాళ్ళ ఇంటికి వెళతాడు, ఏ నంబర్ బస్సు వాళ్ళ ఇంటికి వెళుతుంది లేదా వాళ్ళ ఊరికి వెళుతుంది అనేదాన్ని పరిచయం చేయగలగాల. నంబర్ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది అక్కడ. అదేవిధంగా మ్యాథమెటిక్స్ లో మోర్ ఎక్కువ, లెస్ తక్కువ అనే భావన నేర్పించాలా, మోర్ అండ్ లెస్ అనే భావన నేర్పించాలా. తర్వాత హెవీ అండ్ లైట్, ఎక్కువ, లైట్ గా, తక్కువ అనే భావనలు నేర్పించాలా. టాల్ అండ్ షార్ట్, పొడవుది పొట్టిది అనేది అర్థమెటిక్ స్కిల్. లెఫ్ట్ రైట్ ఇది కూడా అర్థమెటిక్ స్కిల్ కింద వస్తుంది. కాబట్టి ఏంటివి? హెవీ అండ్ లైట్, అదేవిధంగా మోర్ అండ్ లెస్, టాల్ అండ్ షార్ట్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ స్కిల్స్. ఈ అర్థమెటిక్ స్కిల్స్ నేర్పించడానికి ప్రయత్నించాలా. ఇది అర్థమెటిక్ స్కిల్స్, ఫంక్షనల్ అర్థమెటిక్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా కంటెంట్ ఒక ఆర్డర్ లో రాసుకొని కాంక్రీట్ మెటీరియల్ ఫర్ మీనింగ్ కాన్సెప్ట్ అంటాం. అంటే కాన్సెప్ట్ అర్థమయ్యే దానికోసం కాంక్రీట్ మెటీరియల్ తీసుకోవాలా. పెన్, కాంక్రీట్ కాన్సెప్ట్ ని తీసుకొని కాంక్రీట్ మెటీరియల్ తీసుకొని బాల్, పెన్ను, బుక్ అనే కాంక్రీట్ మెటీరియల్ తీసుకొని వాడికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాలా.
నెక్స్ట్ అదేవిధంగా నేర్పించే విధానంలో ప్రాక్టికల్ గా ఫంక్షనల్ గా నేర్పించాలా, వీళ్ళకి ప్రాక్టికల్ గా నేర్పించాలా, సఫిషియంట్ ప్రాక్టీస్ ఇవ్వాలి వీళ్ళకి, సఫిషియంట్ ప్రాక్టీస్ ఇవ్వగలగాల. ఏదో చెప్పి వదిలేస్తే నేర్చుకోలేరు. అరటిపళ్ళు అరడజన ఒక ప్రాక్టీస్ తీసుకోవాలి. అరడజన అరటిపళ్ళు తీసుకొని ఇవి అరడజన లెక్క 1 2 3 4 5 6 6 ఉన్నాయి. 6 అంటే అరడజన ప్రాక్టీస్, సఫిషియంట్ ప్రాక్టీస్ ఇవ్వగలగాల. అండ్ ఈ కాన్సెప్ట్ ని క్లాస్ రూమ్ లో కాకుండా బయట జనరలైజ్ చేసుకునే విధంగా పిల్లల్ని తయారు చేయగలగాల. ఇది ఫంక్షనల్ అర్థమెటిక్. కాబట్టి చూడండి, మనం అకాడమిక్స్కి వెళ్ళాము. మూడో కదా రంగం, థర్డ్ డొమైనా ఎన్నో సార్? మొదటి ఏ స్కిల్ ఏది? ఏ డొమైన్? పర్సనల్ అయిపోయింది, సోషల్ అయిపోయింది, ఇప్పుడు ఫంక్షనల్ డొమైన్, రెండోది సోషల్, మూడోది అకాడమిక్ సార్. మూడోది అకాడమిక్ చూసాం. మూడోది అకాడమిక్ లో 3 రకాల ఫంక్షన్ చూసాం. ఏది? ఫంక్షనల్ రైటింగ్, ఫంక్షనల్ రీడింగ్, ఫంక్షనల్ అర్థమెటిక్, 3 సబ్ కాన్సెప్ట్లు చూసాం. నాలుగోది ఏం చెప్పాను సార్? అకాడమిక్స్ తర్వాత రిక్రియేషనల్ అంటే వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి రంగం. రిక్రియేషనల్ స్కిల్స్. ఏదా రిక్రియేషనల్ స్కిల్స్? రిక్రియేషనల్ స్కిల్స్ తర్వాత ఏ స్కిల్ చెప్పాను? కమ్యూనిటీ లివింగ్ కదా? అవును సార్. రైట్. రిక్రియేషన్ స్కిల్స్ అంటే ఏంది అంటే ఒక చూద్దాం, ఫ్రెష్ పేజ్ తీసుకో. అదే తీసుకుందామండి సార్ క్లాసు. 8:30 అయిపోయిందా? అంటే 4 minutes ఉంది, కాకపోతే వర్క్ కూడా ఉంది సార్. మీరు కట్టుకోండి, ఒక్క పాయింట్ చెప్పి వదిలేస్తుంది. మీరు లీవ్ కండి. రిక్రియేషనల్ స్కిల్స్ ఇట్లా సార్ లేరు కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతుంది. చేయాలి. నెక్స్ట్ కొత్త టాపిక్ తీసుకో. రిక్రియేషన్ స్కిల్స్ లో వచ్చి రిక్రియేషన్ కోసం ఒక అంటే జనరల్ గా ఇది ఎక్కువ ప్లేవే మెథడ్ కి ఉపయోగపడుతుంది. ప్లేవే స్కిల్స్ లో అప్పుడప్పుడు అది డైరెక్ట్ గా ఆ వస్తువుని తాకడము, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని తాగినప్పుడు ఇండైరెక్ట్ గా ఫీలింగ్స్ వల్ల కలుగుతుంది. ఒక పార్క్ కి తీసుకెళ్ళాము, ఆ నేచర్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళల్లో ఆ ఫీలింగ్, ఆ అనుభవాన్ని వాళ్ళు పొందుతారన్నమాట. కాబట్టి ఇక్కడ రీసెర్చ్ ఎవిడెన్స్ షో దట్ చిల్డ్రన్ విత్ లిమిటెడ్ ప్లే స్కిల్స్ హు ఆర్ వెరీ రేర్లీ టచ్ టు ద బ్రెయిన్. అంటే ఏమన్నాడంటే రేర్లీ టచ్ టు ద బ్రెయిన్ దట్ వర్ 20 to 30% స్మాలర్ దాన్ ద నార్మల్. నాష్ అనే ఒక అతను కొటేషన్ ఇస్తాడు. నాష్, NASH, నాష్ 1997 లో నాష్ అనే అతను ఒక కొటేషన్ ఇస్తాడు. ఏంటంటే ప్లే ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ద కరికులం అంటాడు. ప్లే ఈజ్ మేజర్ కాంపోనెంట్ ఇన్ కరికులం.
కరికులంలో ప్లే అనేది మేజర్ కాంపోనెంట్. అదేవిధంగా రీసెర్చ్ ఎవిడెన్స్ షో దట్ చిల్డ్రన్ విత్ లిమిటెడ్ ప్లే స్కిల్స్ who are rarely touched the brain that were 20 to 30% of smaller than the normal. అంటే నార్మల్ పిల్ల ఆయన చెప్తాడు ఏమంటాడు డెఫినేషన్ రాసుకోండి. ప్లే ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ద కరికులం. ప్లే ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ద కరికులం అండ్ ఇంకో మాట చెప్తాడు యాజ్ పర్ ద రీసెర్చ్ ఎవిడెన్స్ రీసెర్చ్ ఎవిడెన్స్ ప్రకారము అదే ఏదంటేది 10 నిమిషాలు అంటే యాజ్ పర్ ద రీసెర్చ్ ఎవిడెన్స్ లిమిటెడ్ ప్లే స్కిల్స్ చూడండి, లిమిటెడ్ ప్లే స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో లేదంటే హూ హ్యాస్ లిమిటెడ్ ప్లే స్కిల్స్ his brain has 20 to 30% smaller than normal అన్నాడు. 20 to 30% స్మాలర్ దాన్ నార్మల్. మామూలు వాళ్ళతో పోల్చుకుంటే ప్లే ఆడే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ లో 20 to 30% తక్కువగా ఉంది అని 1997లో నాష్ అనే అతను చెప్పాడు. సార్ డెఫినేషన్ ఇంకొకసారి చూడండి, ప్లే ఈజ్ ఏ మేజర్ కాంపోనెంట్ ద కరికులం. Play is a major component of the curriculum. As per the research evidence, the children with limited play skills and who are rarely touched ఎవరైతే తక్కువగా పోతారో వాళ్ళకి their brain has 20 to 30% smaller than normal. 20 to 30% smaller than normal అంటే నార్మల్ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ యాక్టివ్నెస్ తక్కువగా ఉంటుందని మీనింగ్ తో చెప్పాడు నాష్. ఇది రావచ్చు రాకపోవచ్చు అంటే వదిలేసేయండి, చెప్తున్నా పాయింట్ ఉంది కాబట్టి చెప్పాను అంత మంచి. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ప్లేవే మెథడ్ లోకి వెళ్తారో రిక్రియేషన్ మెథడ్ వెళ్తారో మల్టిపుల్ డిజేబిలిటీ పిల్లలకు, ముఖ్యంగా మల్టిపుల్ డిజేబిలిటీ పిల్లలకి ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. అది ఫిజికల్ ఎబిలిటీని డెవలప్ చేస్తుంది, మెంటల్ ఎబిలిటీని డెవలప్ చేస్తుంది. అంటే రిక్రియేషన్ స్కిల్స్ పెంచడం వల్ల ఫిజికల్ ఎబిలిటీస్ ని మెంటల్ ఎబిలిటీస్ ని రెండింటిని డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళల్లో మొబిలిటీ అండ్ కమ్యూనికేషన్ అనే పాయింట్, మొబిలిటీ అండ్ కమ్యూనికేషన్ అనేటివి డెవలప్ అవుతాయి. ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి మొబిలిటీ అండ్ కమ్యూనికేషన్ అనేటివి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ రిక్రియేషన్ అనేది ప్రధాన పాత్ర. ముఖ్యంగా ఈ సిడబ్ల్యూహెచ్ చిల్డ్రన్ కి రిక్రియేషన్ అనేది వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ కావచ్చు, ఫిజికల్, వీటన్నిటిల్లో ప్రధాన పాత్ర రిక్రియేషన్ స్కిల్స్ పోషిస్తాయి అని వీటి భావన. అదేవిధంగా వీటికి కోకరికులర్ యాక్టివిటీస్ ని కూడా యాడ్ చేస్తాం. సో జస్ట్ అది రిక్రియేషన్ స్కిల్స్ గురించి తక్కువే ఉందిలేండి, దీని మీద పెద్ద బిట్ లేదు, అడిగేదానికి అవకాశం లేదు. నెక్స్ట్ లాస్ట్ ఏంటది
లాస్ట్ ఏంటి సార్? కమ్యూనిటీ 2 minutes లో క్లోజ్ చేస్తాను. 2 minutes లో ఇది అయిపోయింది, ఇంకేం లేదు. టాపిక్ కంప్లీట్ అయిపోయింది. కమ్యూనిటీ స్కిల్స్ లో కమ్యూనిటీ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనిటీ స్కిల్స్ అన్నమాట. కమ్యూనిటీ స్కిల్స్ లో మొదటగా ఈ సమాజంలో ఎలా డెవలప్ ఎలా మెలగాలి అనే విషయాల్ని ముందుగా తెలుసుకున్నాము. అయితే వాటిల్లో కొన్ని యాడ్ చేయడం జరిగింది. డొమెస్టిక్ స్కిల్స్ అని, ఆక్యుపేషన్ స్కిల్స్ అని ఇవి ఉన్నాయి ఇందులో. ఈ కమ్యూనిటీ స్కిల్స్ లో ఆక్యుపేషనల్ స్కిల్స్ ఈ ఆక్యుపేషనల్ స్కిల్స్ ని డెవలప్ చేయగలగాలి. ఎలా? కుకింగ్ కానీ, షాపింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, ఆక్యుపేషనల్ స్కిల్స్ లైక్ రాసుకోండి. ఎలాంటివి? కుకింగ్, షాపింగ్, గార్డెనింగ్, హౌస్ కీపింగ్, ఇవన్నీ కూడా ఆక్యుపేషన్ కిందే వస్తాయి. గార్డెనింగ్ ఇవన్నీ కూడా ఆక్యుపేషన్ స్కిల్స్ కిందే వస్తాయి. అదేవిధంగా ఆక్యుపేషన్ స్కిల్స్ లో ఇంకా కట్టింగ్, పేస్టింగ్, తెలుగులో కూడా సపరేట్ గా చెప్పనవసరం లేదుగా, పదాలు ఈ పదాలు కాబట్టి రాసుకోండి. కట్ చేయడము, పేస్టింగ్ చేయడము. నెక్స్ట్ సార్టింగ్ అంటే ఏంటండి? అన్ని సార్టింగ్ చేయడం, అన్ని ఉన్న అంటే 4 రకాలు కలిసి ఉన్నాయి, సపరేట్ చేయడం. పీల్ తీయడం అంటే దాటి పైన ఉండేటి తొక్క తీయడం అంటారు కదా. పీలింగ్ అంటే పీలింగ్ ద వెజిటేబుల్స్, పీలింగ్ అండ్ కటింగ్ ద వెజిటేబుల్స్ అంటే. నెక్స్ట్ డిఫరెంట్ హ్యాండ్ టూల్స్ ని యూజ్ చేయడం. యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ టూల్స్ ని ఉపయోగించుకోవడం. స్క్రీవింగ్ అని సీవింగ్ కుట్టడము, ఇవి కుట్టడం నేర్పించడం. నెక్స్ట్ బాటిల్ క్లీన్ చేసుకోవడం నేర్పించడం. డిష్ వాషింగ్ నేర్పించడం. వుడ్ పాలిషింగ్ చేయడం, కటింగ్ చేయడం, స్క్రూ చేయడం, ఈ వొకేషనల్ కింద వస్తాయి. వుడ్ పాలిషింగ్, కటింగ్, నెయిలింగ్, స్క్రూయింగ్ అన్ని కట్ చేసేటవన్నీ తీసుకొస్తా అసెంబ్లీ చేయడము. అసెంబ్లింగ్ అంటాం. అసెంబ్లింగ్ చేయడము, వాటి మీద లేబుల్ రాయడము అంటే ఏ ఐటమ్ ఏది అనేది లేబుల్ రాయగలగడం. అవన్నీ ప్యాకేజ్ వర్కింగ్ కావచ్చు, అన్ని ప్యాకింగ్ చేయించడము. ఇవన్నీ కూడా వొకేషనల్ కింద వస్తాయి. వొకేషనల్. బ్యాంకింగ్ కి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం, దానా క్లోజ్ చేసుకుంటారు. బ్యాంకింగ్ కి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం. ఓకే, ఇవన్నీ వొకేషనల్ కింద వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లో మొదటిగా వొకేషనల్ స్కిల్. నెక్స్ట్ డొమెస్టిక్ స్కిల్స్ గృహ ఆధారిత నైపుణ్యాలు అంటాం కదా, ఇంట్లో చేయాల్సిన నైపుణ్యాలు. డస్ట్ క్లీన్ చేయడము, స్వీపింగ్ చేయడం, మాపింగ్ చేయడం. డస్టింగ్, స్వీపింగ్, మాపింగ్, వాషింగ్ యుటెన్సిల్స్, ఇంట్లో వస్తువులు వాష్ చేసుకోవడం. లంచ్ ప్యాకేజ్ చేసుకోవడం, ప్యాకింగ్ ద లంచ్ బాక్స్.
ప్యాకింగ్ ద లంచ్ బాక్స్, బటన్ అరేంజ్ చేసుకోవడం, బటన్స్ నీట్ గా పెట్టుకోవడం, అదేవిధంగా వెజిటేబుల్ కొనడం, బయింగ్ ద వెజిటేబుల్స్ కొనడం, ఎల్పిజి గ్యాస్ ని బుక్ చేయడం, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. మిగతా వచ్చేటువంటి డొమెస్టిక్ స్కిల్సే. అంటే జనరల్ గా కొన్ని స్కిల్స్ చెప్పిన వెంటనే ఏ స్కిల్స్ కింద మనం చెప్పగలం. సో ఇవి స్కిల్స్ అండి. అంటే సార్ రాలేదు కాబట్టి కంప్లీట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో తీసుకోవాల్సింది. డోంట్ థింక్ అదర్వైజ్. ఇక్కడ 1.3లో కరికులం డొమైన్స్ చూసామండి. ఇప్పుడు కరికులం డొమైన్స్ లో పర్సనల్, సోషల్, అకాడమిక్, రిక్రియేషన్ అండ్ కమ్యూనిటీ లివింగ్ స్కిల్స్ ని నేర్పించడం జరిగింది. సో దీస్ ఆర్ ద డొమైన్స్. ఓకే, టుమారో we will go for the new topic. That's right. Thank you.